పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు మరువలేనివని ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పనిచేస్తున్న పర్మనెంట్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కార్మికులు మరియు క్లాస్ 4 ఉద్యోగులకు మేయర్ గారి ఛాంబర్లో గురువారం నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు చేతుల మీదుగా యూనిఫామ్ అందజేయడం జరిగింది. పబ్లిక్ హెల్త్ క్లాస్ 4 ఉద్యోగులు 286 మంది ఉన్నారన్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మహిళా కార్మికులకు 3 చీరలు, 3 జాకెట్లు, మగవారికి 2 జతలకు సరిపడా క్లాత్, అలాగే అందరికీ 2 జతల చెప్పులు, 3 టవల్స్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. కరోనా వంటి సమయంలో కూడా ప్రాణాలకు సహితం పణంగా పెట్టి ఎంతో సేవలందించారన్నారు. మీరు చేస్తున్న సేవలను ఎప్పటికీ మరువమని మేయర్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నోకపై సుధీర్ బాబు, కార్పొరేటర్లు జుజ్జువరపు విజయ నిర్మల, సబ్బన శ్రీనివాసరావు, కల్వకొల్లు సాంబా, బత్తిన విజయ్ కుమార్, కోఆప్షన్ సభ్యులు నీతా జైన్ విజయ్ కుమార్, ఎంహెచ్ఓ డాక్టర్ మాలతి, సెక్రటరీ ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. అన్ని లేకపోతే గవర్నమెంట్ వాళ్ళకి బుక్ చేసేస్తుంది, వాళ్ళకి మనీ డైరెక్ట్ వస్తుంది. సెట్ అంతా పర్వాలేదు మాట లేదు. ఓకే ఇప్పుడు జాయిన్ అవ్వమ్మా. రాకున్నట్టు ఉంటుంది, తీసుకున్నట్టు కాదు. వచ్చే కానీ రెండేమన్నా రమేష్ గారు రెండు ఇచ్చినాడు. కాదండి మున్సిపల్ కార్పొరేషన్లో మరి పబ్లిక్ హెల్త్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి అలాగే ఇక్కడ వర్కర్లకు కూడా ఈరోజు యూనిఫామ్ని అందజేయడం జరిగింది. మరి 296 మందికి ఈ యొక్క యూనిఫామ్ని ఇవ్వటం జరుగుతుంది. మరి వారందరూ కూడా మరి ఏలూరు కార్పొరేషన్కి ఎంతో సేవలు అందిస్తూ మరి కరోనా టైంలో కూడా మరి ప్రాణానికి పాలంగా పెట్టి వాళ్ళందరూ కూడా ఎన్నో సేవలు చేస్తూ ఉన్నారు. మరి ప్రతి సంవత్సరం అలాగే మరి ఈ రోజున వారికి ఆడవాళ్ళకి మరి 3 చీరలు, అలాగే గ్లౌజులు, టవల్స్, అలాగే చెప్పులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మగవారికి
మరి క్లాత్ని 2 జతలు యూనిఫామ్ అని కూడా ఇవ్వడం జరిగింది. మరి వారందరూ కూడా మరి చక్కగా ఈ యొక్క ఏలూరు నగరాన్ని మరి మరింతగా అభివృద్ధి చేసే విధంగా శానిటేషన్ విషయంలో మరి వారందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వారు చేసేటటువంటి సేవల్ని తప్పకుండా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా గుర్తిస్తారని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ వారందరూ కూడా మరి ఏలూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మీరందరూ కూడా విధులు నిర్వర్తించి మరి ఏలూరు నగర పాలక సంస్థకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ రోజున ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 4th క్లాస్ ఎంప్లాయీస్కి మరి గవర్నమెంట్ వారి ఆదేశాల మేరకు అట్లాగే గౌరవ శాసనసభ్యులు వారి ఆదేశాల మేరకు ఏలూరు నగర కార్పొరేషన్లో మరి ఈ రోజున వాళ్ళందరికీ కూడా ఆడవారికి మగవారికి బట్టలు పంపిణీ చేసే కార్యక్రమం మరి గౌరవ మేయర్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్లు, గౌరవ కార్పొరేటర్లు, ఎంహెచ్ఓ గారి అధ్యక్షతన మరి ఇవ్వడం జరిగింది. మరి ఆ పంపిణీ కార్యక్రమం తరువాత మరి గత 3 రోజుల నుంచి కూడా రాష్ట్రం అంతా కూడా అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ సిబ్బంది మరి స్ట్రైక్లకు వెళ్తూ ఉన్నారు. మరి వాళ్ళు స్ట్రైక్లో వాళ్ళ డిమాండ్లు రాష్ట్రం నుంచి అట్లాగే గవర్నమెంట్లో నుంచి ఏదైతే వాళ్ళ డిమాండ్లు ఉన్నాయో అవన్నీ కూడా మరి సత్ఫలితాలని గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి అందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అది అట్లా ఉంచితే శానిటేషన్ విషయం మరి సుమారు 600 మంది శానిటరీ వర్కర్సు ప్రతిరోజు పారిశుద్ధ్య కార్మికులు మరి నగరంలో మరి వాళ్ళు చేసేటువంటి సేవ మరి దానిలో భాగంగానే పొద్దున్నే వాళ్ళు పనిలోకి రాకుండా ఎవరైనా తీసుకునే దిశగా మరి ఈ రోజున కార్పొరేషన్ చర్యలు తీసుకుంటూ ఉన్నది. మరి అట్లాగే అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఏలూరు నగరపాలక సంస్థ హెడ్ వాటర్ వర్క్స్లో కొంతమంది ఉన్నారు. మరి హెడ్ వాటర్ వర్క్స్లో పనిచేసేటువంటి ఏ సిబ్బంది కూడా సమ్మెలోకి వెళ్ళకూడదు. మరి అది చట్ట విరుద్ధం. వాళ్ళు కూడా సమ్మెలోకి వెళ్ళారని కొంతమంది వెళ్తున్నారని చెప్పి తెలిసింది. వాళ్ళని కూడా టెర్మినేట్ చేసే దిశగా మరి ఈ రోజున మరి ఇష్యూ జారీ చేయడం జరుగుతున్నది. మరి వీళ్ళందరూ కూడా వాళ్ళ విధుల్లో వాళ్ళు సక్రమంగా పనిచేసి కార్పొరేషన్కి అట్లాగే పబ్లిక్కి సహకరించాలని చెప్పేసి మేము వీళ్ళకి చెప్తున్నాము. అట్లాగే పబ్లిక్ కూడా సహకరించాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం.